ఇస్ దేర్. మనకి అశ్వని ముద్ర అంటాం, యోగాలో అశ్వని ముద్ర ఉంటుంది. అంటే నీ కింద మూలాధారం దగ్గర ఉండే నాడీ సిస్టమ్ అంతా కూడా హోల్డ్ చేయగలిగితే, అలాగే నాలిక తిప్పి పెట్టగలిగితే, అంటే ఇనేవే మౌనంగా ఉండగలిగితే, ఈ 2 కంట్రోల్ వల్లతో మీకు అది అలవాటు అయిపోతుందండి. అంటే అవసరం ఉంటేనే మాట్లాడతాం. ఎలాగా మనిషితో మాట్లాడడం కాదండి, మనలో మనం మాట్లాడుకోవడం గురించి మాట్లాడుతున్నాను. అంటే నాతో నేను ఆల్రెడీ ఇట్ ఈస్ దేర్ బట్ ఐ డోంట్ నో దట్ ఐ డోంట్ నో. నాకు తెలియదన్న స్థితి, నాకు తెలియదన్నది కూడా నాకు తెలియని స్థితిలో ఉంటూ నేను ఇక్కడ యాక్టివేట్ చేస్తే అప్పుడు ఈ సిస్టమ్ కన్ఫ్యూజన్ లో ఉంటుంది, డైలమాలో ఉంటుంది. దానికి తెలియదు ఎలా రియాక్ట్ అవ్వాలి అన్నది. ఆలోచన ఒకటే కాదండి, ఆలోచనకి మనం దానికి ఒక లైఫ్ ఇచ్చేస్తాం. ఒక ఆలోచన దాన్ని అబ్జర్వ్ చేసి మనం కామ్గా కనుకుంటే 7 క్షణాలే దాని లైఫ్. అంతే. ఒక ఆలోచన 7 క్షణాల్లో వచ్చేస్తుంది. మేనిఫెస్ట్ అవడానికి టైం పడుతుంది, బట్ క్రియేటింగ్ ఇస్ లైక్ టూ ఈజీ. ఎప్పుడైతే ఈ ఇమోషన్స్ ఉంటాయో వి రష్ విత్ దట్, దానివల్ల అది మ్యాగ్నిఫై అవుతుంది. మేనిఫెస్ట్ అవ్వడం మానేసి మ్యాగ్నిఫైయింగ్ ఇన్ అనదర్ వే వేర్ యూ కాంట్ ఏబుల్ టు కంట్రోల్ బ్యాక్. సో దేర్ దట్ పంక్చువాలిటీ, దట్ డిసిప్లిన్, ఇది వచ్చిందా, ఇది నాదైతే వస్తుంది అనుకుని ఒక హద్దు పెట్టామంటే అప్పుడు చూడండి, నో వాలెన్స్, నో స్ట్రెయిన్, నో స్ట్రెస్. స్ట్రెస్ అనేవాడికి రెస్ట్రిక్ట్ చేయొచ్చు.